అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ అగైన్ టు దిస్ వీడియో నెంబర్ 2. ఇందులో మనం 19 మరియు 20వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మనం గత వీడియోలో 16, 17, 18వ శ్లోకాల ద్వారా ఏం తెలుసుకున్నామంటే 16వ శ్లోకంలో ఒక చక్రీయ క్రమాన్ని, అంటే పరమాత్మ నుండి జీవాత్మగా విడిపడ్డాము. అలా విడిపడిన తరువాత మనం ఎంతో ఈ సుఖభోగాలని కానీ అన్ని అనుభవించాము. ఎన్నో ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఆ జన్మలు అనుభవించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ప్యాకప్, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి. ఆ ఎసెన్షన్ క్రమాన్ని, ఈ చక్రీయ క్రమాన్ని, అంటే మళ్ళీ భగవంతునిలోకి లయమయ్యే కార్యకలాపాలు, చర్యలు, సాధనలు ఏదైతే చెయ్యడో, దానికి సుముఖత చూపించట్లేదో ఆ సాధకుని యొక్క జీవితం వ్యర్థము, అతను పాపాత్ముడు, అతను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాడు అనేది తను తెలుసుకోవట్లేదు. ఇంకా ఆ జన్మకు అసలు అర్థం లేదు, అర్ధరహితమైన జన్మ అది అని మనల్ని పాపాత్ముడు అని అంటున్నారు పరమాత్మ. అయితే 17, 18వ శ్లోకాల ద్వారా మనం ఏం ఏం తెలుసుకున్నాము అంటే దానికి దానికి వ్యతిరేకంగా, అంటే మనకు ఒక ఆత్మలో లయమైపోయి ఆత్మలోనే సంతుష్టి చెందుతూ ఆత్మలోనే సంతృప్తి చెందుతూ ఉన్న యోగి, అంటే ఇంకా జ్ఞాని స్థితికి వెళ్ళిపోయారు. యోగం చేయగా 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 అతను జ్ఞాని అయిపోయాడు, ఆత్మలో రమించుచున్నాడు. అటువంటి వారు ఇంకా ఏమీ ఈ బాహ్య కార్యకలాపాలు కానీ సాధనలు కానీ ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ బాహ్య కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా వారు ఎటువంటి కర్మ బంధనాల్లో ఇరుక్కోరు. వారికి ఎటువంటి లాభము నష్టము పట్ల ఆసక్తి ఉండదు. ఏం చేసినా సరే మన కోసమే వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నట్లు కనిపిస్తారు, సాధన చేస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వారు చెయ్యవలసిన అవసరము లేరు. వారు జ్ఞానులు, అంటే పరమాత్మలో ఇంకా పూర్తిగా లయమైపోయారు. వాళ్ళ జీవితాన్ని సార్థకత చేకూర్చుకున్నారు. అంటే వాళ్ళు ఎసెండెడ్ యోగి అన్నమాట. ఇంకా వాళ్ళకి ఇంకా ఈ కర్మ బంధనాల నుంచి పూర్తిగా విడిపడ్డారు, మోక్షం ప్రాప్తించుకున్నారు. వారికి ఆపోజిట్ ఏంటంటే డిసెండెడ్ యోగి. ఇంకా ఇంద్రియ భోగాలే నాకు ఇంపార్టెంట్ అని భీష్మించుకు కూర్చున్న వారు ఏంటంటే అధమ స్థాయిలో, అవరోహణ క్రమంలో అధమ స్థాయిలో ఉన్నవాళ్ళు అనమాట. సో ఇంతవరకు మనం ఈ గత 3 శ్లోకాల ద్వారా తెలుసుకున్నాము. మరి ఈ మొదటి శ్లోకం ఈ వీడియోలో 19వ శ్లోకం ముందు సాయి మేడంతో పాడించుకుని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 19వ శ్లోకము. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఇక్కడ మనకి పద విభజన చూద్దాము. తస్మాత్ అంటే అందువలన, ఎందువలన? ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి అనే లక్షణాలు నీకు లేవు గనుక, ఇక్కడ ఏదో మళ్ళీ పెడుతున్నారు పరమాత్మ, చివాట్లు పెడుతున్నారు. ఈ శ్లోకాలు గత మనకి కర్మయోగం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం మొట్టికాయలు బాగానే పడుతున్నాయి. అంటే అమ్మ పెట్టేది 4 పెడితే గాని బిడ్డకి సరిగ్గా ఎక్కదు కదా. మనకి ఆ చివాట్లు పడితే గాని మనకి ఒకదాని తర్వాత ఒకటి కృతఘ్నులు, దొంగ, మీరు పాపాత్ములు అన్ని తిట్లు తిట్టి మరి ఇంకా ఏం తిట్టబోతున్నారో చూద్దాం. మనకు అవసరమే ఇవన్నీ. ఆ అసక్త, నీవు ఫలాపేక్ష లేని వాడివై, కార్యం నీవు చేయదగిన నీకు కర్తవ్యమైన కర్మమును సతతం ఎల్లప్పుడును సమాచార అనుష్ఠిస్తూ ఉండు. ఎందువలనగా అసక్త ఫలాసక్తి లేనివాడై, కర్మ తన విహిత కర్మను ఆచరిస్తూ ఉండే పూరుష మానవుడు పరమపదమైన మోక్షాన్ని ఆప్నోతి పొందుతున్నాడు. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? అందుచేత, ఎందుచేత? నువ్వు ఆత్మలో ఇంకా సంతృప్తి చెందట్లేదు కదా, ఆత్మలో లయం అవ్వలేదు కదా, అందుచేత నువ్వేం చేస్తావంటే, ఓ సాధకుడా, ఎల్లప్పుడూ సంజ్ఞాపూర్వకంగా, అంటే అంతఃకరణ పూర్వకంగా, మనస్సాక్షిగా, కాన్సియస్లీ, అంటే ఆ మంచి భౌతిక కర్మలు, అంటే సత్కర్మలను, ఆధ్యాత్మిక కర్మలను
అనాసక్తతతో నిర్వర్తించు. ఇలా ఎటువంటి అనుబంధము లేక చేసే కార్యాల వల్ల నువ్వు అత్యున్నత స్థానాన్ని చేరుకుంటావు. అంటే నిష్కామ కర్మ యోగివిక అని చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడే దేని మీద అటాచ్మెంట్ లేదు, నువ్వు చేసే పని మీద ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా చేసినప్పుడే నువ్వు అత్యున్నత స్థానాన్ని చేరుకుంటావు. అత్యున్నత స్థానం ఏంటి? ద హైయెస్ట్ స్టేట్ వన్ కెన్ అటైన్ ఇస్ నిర్వికల్ప సమాధి స్థితి. దాన్ని చేరుకుంటావు నువ్వు. అంటే మనం చేసే కర్మలు ఎలా చెయ్యాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. మనం అత్యున్నత స్థానాన్ని మనం చేరుకోవాలంటే, అంటే దీనికి యోగరాజులు ఏమంటున్నారు? ఫలాపేక్ష లేకుండా నువ్వు క్రియను చేయడం ద్వారా, అంటే మనం క్రియాయోగ కర్మ చేసేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఫలాపేక్ష లేదు, నేను ఇది చేసేది నా ఆరోగ్యం కోసమో లేకపోతే నాకు ఇంకా వేరే బాహ్యంగా ఏదన్నా ఈ నా సంసార జీవితానికి కావాల్సినవి కానీ ఏదన్నా వస్తువులు కావాల్సినవి కానీ ఇదేమీ కాకుండా ఎటువంటి దాని మీద కోరికలు లేకుండా క్రియను చేయడం ద్వారా ఒకరు పరమ పురుషుణ్ణి సాధిస్తారు. అంటే పురాణ పురుషుణ్ణి సాధిస్తారు. పురాణ పురుషుడు అంటే ఆ పరమాత్మ. అదే హీస్ ద అలాంటి వాడు, దట్ వన్ పర్సన్, దట్ హీఈస్ గోయింగ్ టు అటైన్ ద సుప్రీం పర్సన్ అని చెప్తున్నారు యోగిరాజులు. అయితే దీనికి పరమహంస యోగానంద గారు దీని లోతుల్లోకి వెళ్ళి డీప్ డైవ్ చేస్తే మనకేం తెలుస్తుందో చూద్దాం. ఇక్కడ తస్మాద్ అసక్త సతతం కార్యము కర్మ రెండు అన్నారు. కార్యము కర్మ అని రెండు పదాలు వాడారు ఇక్కడ. కర్మలో కృ అనే ధాతువుకు అర్థం ఏంటంటే టు డూ, అంటే చేయడము, అంటే యాక్షన్, చర్య అని మనకి జనరల్ మీనింగ్ అనేది వస్తుంది. మనకి ఈ మనం చేసే భౌతిక విధి నిర్వహణ కానీ కార్యకలాపాలు కానీ అని కూడా వస్తుంది కర్మ అనేది. ఆ పదం వాడిన సందర్భాన్ని బట్టి భౌతికమైన కర్మ లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల అనేది సూచిస్తుంది, ఎక్కడ వాడాము ఆ పదాన్ని దాన్ని బట్టి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే కార్యము అంటేనేమో భౌతిక విధి నిర్వహణ కార్యకలాపాలు, అంటే మనం నిత్యం చేసుకునే మన ఫ్యామిలీ కోసం కానీ మన కోసం కానీ చేసుకునే ఈ భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రవృత్తి కర్మలు అన్నమాట. అవి వాటిని కార్యము అంటున్నారు. కర్మ, కార్యము కర్మ రెండు ఉన్నాయి కదా. కర్మ అంటే ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక చర్య చేయటం, అంటే క్రియాయోగ కానీ ధ్యానము కానీ ఇవన్నీ చేసేది ఏంటి అంటే వాటిని కర్మ అని సంబోధిస్తున్నారు అక్కడ. ఒకటి భౌతిక కర్మలు అంటే ప్రవృత్తి కర్మలు, ఒకటి నివృత్తి కర్మలు, కార్యము కర్మ. అది ఆ రెండిటికి ఉన్న తేడా అన్నమాట. అయితే ప్రాపంచికంగా అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో ఉన్న ఒక సామాన్య మానవుడు నిత్యం తన కోరికలు తీర్చుకునేందుకే రాత్రింబవళ్ళు దానికోసమే శ్రమ, కంఫర్ట్స్ కోసమే నిత్యం ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా అని దానికోసమే మళ్ళీ ఎక్కువ కష్టపడటం కానీ, ఆస్తులు కూడబెట్టుకునే విషయం కానీ, మనం కొనే వస్తువులు కూడా ఎంతో కంఫర్ట్స్ని ఎక్కువ చూసుకుంటాం మనం. అలా వాటి కోసం మళ్ళీ రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాం. ఓవర్ టైంలు చేయటం కానీ, నైట్ డ్యూటీలు చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన సుఖాలు కావాలి, వాటి కోసమే కష్టపడుతూ ఉంటాడు ఒక సామాన్య మానవుడు. వేరాజ్ ఒక యోగి ఏంటంటే తాను చేసే ఈ ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆధ్యాత్మికంగా చేసే పనులు ఏదైతే ఉంటాయో అంటే సాధన కానీ, ప్రార్థనలు కానీ, ఈ జపాలు కానీ, యజ్ఞాలు కానీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటి పట్ల ఎక్కువ మక్కువ, ఆసక్తి, అనుబంధం అనేది దాని మీద చూపిస్తారు. ఆ స్పిరిచువల్ యాక్షన్స్ మీదే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సామాన్య మానవుడికి భౌతిక విషయాల పట్ల ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఒక యోగికి ఈ స్పిరిచువల్ యాక్షన్స్ అంటే ఒక భౌతిక సంసార జీవితాన్ని గడిపే వాళ్ళకి కూడా యోగ సాధన ఎప్పుడు చేసుకుందామా, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎప్పుడు చదువుకుందామా అనే ఆ తపన లోపల ఉంటుంది అనమాట. దానితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, దాని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్తున్నారు. భౌతిక కోరికల స్థానంలో ఆధ్యాత్మిక ఆసక్తి ఉంటుంది ఎవరికి? ఒక యోగికి. అలా ఎంతో ఆర్ద్రతతో చేసే ఈ సాధన వల్ల ఆ యోగికి భగవదానుభూతిని పొందినప్పుడు ఆ డివైన్ లవ్ దానిని ఎప్పుడైతే తను అనుభూతి చెందుతాడో ఈ ఆధ్యాత్మిక చర్యలు సాధనల పట్ల కూడా ఆ గ్రాడ్యువల్గా అటాచ్మెంట్ పోతుందన్నమాట. భగవదానుసంధానం కానీ ఆ అనుభూతి కానీ ఎప్పుడు వస్తుందంటే కూటస్థ చైతన్య స్థితిలోనే వస్తుంది. ఆ ఆనందం, ఆ పరమానందం, ఆ జ్యోతి దర్శనం కానీ, జ్ఞాన ప్రాప్తి కానీ ఎప్పుడైతే స్వయంగా ఆ అనుభూతి చెందుతాడో అప్పుడు ఈ స్పిరిచువల్ యాక్షన్స్ అంటే ఈ సాధన చేయాలి, ఇంకా ఏయో పుస్తకాలు చదవాలి, వీటి పట్ల కూడా గ్రాడ్యువల్గా ఇంకా అటాచ్మెంట్ అనేది పోతుంది అని చెప్తున్నారు. ఇదే
ఈ శ్లోకంలో చెప్పబడిన అన్ని కార్యకలాపాలను అనాసక్తతతో చేయడం అంటే, అన్ని అంటే భౌతిక, ఆధ్యాత్మిక అన్ని కార్యకలాపాలలో కూడా ఇంకా వైరాగ్యం అనేది వస్తుంది ఎవరికి, యోగికి క్రమక్రమంగా. భౌతిక విషయాల పట్ల ఈ చాలా అటాచ్మెంట్తో కానీ కోరికతో ఆకాంక్షతో చేసే కార్యాల వల్ల ఏమవుతుందంటే మనం గ్రాడ్యువల్గా భగవంతుడికి దూరం అయిపోతున్నాం. అదే మనం గమనించుకోము ఎక్కువగా. అంటే మనం అన్ని విధి నిర్వహణ అన్నీ చేస్తాం, పిల్లల్ని చూసుకోవాలి, మన జాబ్ చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అన్నీ చేస్తాం. కానీ లోపల భావన ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే భగవంతుణ్ణి స్మరించుకోవటం మనం మర్చిపోకూడదు. మనం చేసే ప్రతి పని కూడా ఆత్మస్థితిలో ఉండి చేయాలి. అంటే ఇది చేస్తున్నది ఒక ఆ ఉనికి స్థానం, అదే జ్ఞాని యొక్క స్థితిలో ఉండి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు మనకు నిష్కామ కర్మయోగం చేస్తున్నట్టు. అట్లా కాకుండా ఎప్పుడు నేను ఒక పని మొదలు పెట్టాను అంటే దానికి ఒక కోరికతో చేయటం, అమ్మ రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో అని ఆందోళన చెందుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం భగవంతుడికి దూరం అయిపోతున్నాము. సాధనతో మళ్ళీ మనం భగవంతుడికి చేరువవుతాం. ఇదే రెండిటికి తేడా, స్పిరిచువల్ యాక్షన్స్ అండ్ మన మెటీరియల్ డిజైర్స్తో చేసేది అనమాట. మనం ఒక్కసారి సమాధి స్థితిలో అప్పుడు ఆ పరమాత్మలో లయమైపోయినప్పుడు క్రియాతీతావస్థ అంటే నిశ్చల స్థితికి చేరుకుంటాడు ఆ యోగి. ఎటువంటి ప్రకంపనలు లేని నిశ్చలతని అనుభూతి చెందుతాడు. భౌతిక చర్యలతో మనం ఆ ప్రాణశక్తిని ఎప్పుడైతే బహిర్ముఖం చేసుకుంటున్నామో దానిని ఆపోజిట్ ఏంటి, క్రియాయోగంతో దాన్ని అంతర్ముఖం చేసుకుంటున్నాము. ఇది ఇక్కడ మనకి కార్యము కర్మ రెండిటికి ఆ డిఫరెన్స్ చెప్తున్నారనమాట. బాహ్య కార్యకలాపాలు, ఈ లోపల సాధన చేసే ఈ కర్మ లేదా క్రియ ఏదైతే ఉందో వాటికి ఉన్న తేడా చెప్తున్నారనమాట. భౌతిక కోరికలు పట్ల అటాచ్మెంట్ పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక చర్యలు అంటే ముందు ఎక్కడో చోట మొదలు పెట్టాలి. వాటి పట్ల కొద్ది కొద్దిగా ఆసక్తి పోవాలంటే ఏంటంటే దానికంటే ఇంకా రుచికరమైనది మనకి అలవాటు చేయాలి. ఇప్పుడు మనకి ఒకటి పదార్థం ఉంది, దాన్ని వదిలిపెట్టాలంటే దానికంటే ఇంకా ఎంతో రుచికరమైనది మనకి మన టేస్ట్ బడ్స్కి నచ్చింది ఉంటేనే దీన్ని వదిలేస్తాం. అలాగే బాహ్య కోరికలు కానీ వాటి పట్ల అంత పిచ్చి అటాచ్మెంట్ ఎట్లా వదిలేస్తామంటే మన కోరిక ఇటు భగవంతుడి వైపు కానీ ఆ గ్రంథాలు చదువుకోవటం కానీ ఆ వాటి గురించిన ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం కానీ సాధన చేయటం కానీ ఇటువంటి వాటి పట్ల దాని మీద ఎప్పుడైతే మనం మక్కువ చూపుతామో గ్రాడ్యువల్గా ఈ బాహ్య కోరికల పట్ల మనకి అవన్నీ ఆ అటాచ్మెంట్ పోతుందన్నమాట. దీని మీద ఆసక్తి పెరగాలి, అప్పుడే మనం అంతిమ గమ్యాన్ని చేరుకుంటాం. అట్లా చేరుకున్న తర్వాత ఏమవుతుంది, అంతిమ గమ్యం అంటే ఇంకా పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇవి కూడా అక్కర్లేదు, ఈ సాధనలు కానీ ఈ పుస్తకాలు ఇవేమీ అక్కర్లేదు, మొత్తం అన్నిటి నుండి ఫ్రీ అయిపోతాడు. ఎటువంటి స్పిరిచువల్ అటాచ్మెంట్స్ లేవు, ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్ లేవు, రెండూ లేవు అన్నమాట. రెండింటి నుంచి కూడా తను విడిపడిపోతాడు. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే మీరు ఇంకా జ్ఞాని కాలేదు నాన్న. అది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరందరూ చాలా ఫీల్ అవుతున్నారేమో, ఇందాక నేను 17-18 శ్లోకాల్లో ఆత్మలో రమించేవాడు ఇంకేమీ చెయ్యక్కర్లేదు అంటే, ఆహా అది మీకు వర్తించదు నాన్న, మీరు చక్కగా చెయ్యండి. యాక్షన్లెస్ స్టేట్ మీది కాదు. ఆ జ్ఞాని యాక్షన్లెస్ స్టేట్లో ఉన్నారు. ఆయన నిశ్చలంగా ఉన్నారు, ఆయనకి ఎటువంటి సాధన అక్కర్లేదు, ఆయన ఆ ఉన్నత స్థితికి రీచ్ అయిపోయారు. అటువంటి జ్ఞానిని చూసి మీరు భ్రమలో పడద్దే. ఒక్కళ్ళు కూడా మీలో జ్ఞాని లేరు. ఐ రిపీట్ దిస్, మనలో ఎవ్వరూ కూడా జ్ఞాని లేరు. ప్రతి ఒక్కళ్ళము కూడా సాధన చేసి తీరవలసిందే. జ్ఞాని అనుకొని భ్రమలో పడవద్దు. నిత్యం సాధన జరుగుతూనే ఉండాలి. మన కర్మలు కూడా నిష్కామ కర్మ యోగిగా ఆత్మస్థితిలో ఉండి చెయ్యాలి. అదే ఇక్కడ పరమాత్మ మనకి నొక్కి చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంకా జ్ఞాని కాలేదు కాబట్టి, ఆత్మలో ఇంకా మీరు సంతుష్టిగా లేరు కాబట్టి, ఆత్మలో రమించటం లేదు కాబట్టి, చేసే చర్యలు ఫలాపేక్ష లేకుండా చేసి సాధన చేసి అంతిమ గమ్యమైన నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకోండి అని పరమాత్మ ఇక్కడ పెద్ద సర్కిల్ పెట్టి చెప్తున్నారు. భ్రమలో పడవద్దు అని ఒక గట్టి నెత్తి మీద మొట్టిగా ఇస్తున్నారు. భ్రమలో ఉండొద్దు, మీరు జ్ఞాని కారు అని
గట్టిగా నొక్కి ఒక్కాణించి చెప్తున్నారు ఈ 19వ శ్లోకములో. ఇదే దీనిలో ఉన్న అంతరార్థం అన్నమాట. నెక్స్ట్ 20వ శ్లోకానికి ఉన్న అంతరార్థాన్ని చూద్దాం. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. థ్యాంక్ యూ మేడం. 20వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. జనకాదయ, జనక మహారాజులను తీసుకొచ్చారు చూసారా. ఎంత గొప్పవారైతే ఆయనకి భగవద్గీతలో స్థానం లభిస్తుంది. జనకాదయ, జనకుడు మొదలైన మహారాజులు కర్మణ ఏవా, నిష్కామ కర్మ ద్వారానే సంసిద్ధిం, మోక్ష సిద్ధిని ఆస్థితాహ పొందారు. హి కదా లోక సంగ్రహం ఏవా, లోకోపకారాన్ని మాత్రమే, సంపశ్యం అపి చూసి అయినా, కర్తుం నువ్వు కర్మ చేయుటకు అర్హసి తగి ఉన్నావు. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఈ సరి అయిన నిష్కామ కర్మ మార్గములో మాత్రమే జనకుడు మొదలగు వారు సిద్ధిని పొందారు. అదేవిధంగా జనులను సన్మార్గంలో నడిపించేందుకు నువ్వు ఈ కర్మను, ఈ చర్యను నిర్వర్తించి తీరాలి అని చెప్తున్నారు 20వ శ్లోకంలో. యోగిరాజులు ఏమంటున్నారంటే, జనకుడు వంటి ఋషులు కర్మను నిర్వహించారు. ఇక్కడ చూసారా, జనకుడిని మహారాజ్ అంటలేదు, ఋషి అంటున్నారు. ఒక గొప్ప సేజ్ అయిన ఋషి కర్మను నిర్వహించారు. కాబట్టి ప్రజల జీవితాల పరిరక్షణ కోసం ఫలితాలపై ఆశ లేకుండానే అన్ని కర్మలను, అన్ని కార్యకలాపాలను, చర్యలను ఆయన చేయడము ఒకరి కర్తవ్యముగా ఉన్నది అని చెప్తున్నారంటే మనకు ఆయనకు ఆదర్శప్రాయంగా ఉన్నారు అని దీనివల్ల తెలుస్తోంది. ఇప్పుడు దీని లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు ఏమంటున్నారంటే, జనక మహారాజు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మహాయోగి. ఆ మహాతల్లి సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు ఆయన మహాయోగి. ఆయన ఆ రాజ్యం అంతా కూడా ఎంతో సంతోషంగా అందరినీ కూడా ధ్యాన సాధనలకి ప్రోత్సహించేవారు. జనక మహారాజు చాలా సంతోషంగా ఉండేవారు, తృప్తిగా ఉండేవారు ఆయన రాజ్యంలో. అదే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన మహారాజే కాదు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఒక మహాయోగి. ఆయన ఒక రాజుగా ప్రజల సంక్షేమాన్ని చూస్తూ వాళ్ళకి ఎటువంటి తక్కువ చేయలేదు. ఆయన చాలా చక్కగా ఆయన చేయవలసిన బాధ్యతలు కానీ, విధి నిర్వహణ కానీ, వారి సంక్షేమాన్ని 100% చూస్తూ తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తూ ఆ కార్యకలాపాల వలన మళ్ళీ తన ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ, ఆత్మోన్నతికి కానీ ఎటువంటి అడ్డు రాకుండా ఆ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు ఆయన. అందుకే ఆయన మనకి ఎగ్జాంపుల్ కింద చెప్తూ భగవద్గీతలో ఆయన స్థానం సంపాదించారు అంటే ఆయన విశిష్టత ఎంత మహాయోగం మనకి తెలుస్తోంది. అంటే మనందరికీ మనం ఏమనుకుంటాము, నాకు ఇక్కడ చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఉద్యోగం చేయాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, నాకు అసలు టైం లేదు, కూర్చుంటేనేమో నిద్ర వస్తోంది, సాధన చూస్తుంటే నాకేంటో గురకొస్తోంది, ఎట్లా వాలిపోతున్నాను, నిద్ర వస్తుందని చాలా ఎన్ని రకరకాల అనేక రకాల మన కారణాలు దొరుకుతాయి. ఇక్కడ ఏంటి, ఆయన మహారాజు అంటే ఒక రాజ్యానికే అధిపతి. మనం ఇంట్లో కుటుంబ సభ్యులను 2-3 చూసుకోవటానికి కుయ్యోమొర్రోం అంటుంటే ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సంక్షేమాన్ని చూస్తూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆయన రాజ్యంలో. వాళ్ళేమి బిక్కుబిక్కుమంటూ అయ్యో రాజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనట్లేదు. అంతన్ని చక్కగా చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన తన ఆత్మోన్నతికి అంటే సోల్ ఎవల్యూషన్ కి కూడా ఎంతో కృషి చేసి ఆయన నిత్య సాధన చేసి ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నారు. అది మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. మనం ఏ కారణం దొరుకుతుందా ఆపేద్దామా అని చూడకుండా, ఏ కారణం దొరుకుతుందా నేను సాధన కొనసాగిద్దామా అని మన మనసులో అనుకుంటే ఏది అడ్డు రాదు.
మనం ముందే అడ్డుపుల్ల మన ఆలోచనతో వేసుకుంటాం. అమ్మో నేను ఈరోజు కుదరదులే, నాకు ఈరోజు కుదరదులే అని. అలా కాదు, మన ముందు ఆలోచనలో తేడా రావాలి. అట్లాంటి వారు ఏంటంటే ఇక ఎటువంటి సత్కర్మలు కానీ సాధన కానీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మనకి జ్ఞాని గురించి ఎలా చెప్పారో, ఈయన జనక మహారాజు కూడా ఆయన హైయెస్ట్ స్టేట్ రీచ్ అయిపోయారు. ఆయన మోక్ష స్థితికి ప్రాప్తించుకున్నారు. అటువంటి వారు ఇంకా ఏమి బాహ్యంగా కానీ యజ్ఞాలు చేయటం కానీ ఏదైనా పూజలు చేయటం కానీ ఎటువంటి సత్కర్మలు కానీ సాధన కానీ చేయవలసిన అవసరం లేదు. లేనప్పటికీ కూడా ఏంటంటే తన ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండటం కోసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఆయన నిర్వర్తించేవారు. ఆయన కూడా సాధన చేసేవారు అని చెప్తున్నారు. అంటే అదే మనకి ఇప్పుడు గురువులు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండి వాళ్ళు చేయవలసిన అవసరం లేదు, కానీ మన కోసం వాళ్ళు చేసి చూపిస్తారు. మీరు లేకపోతే వాళ్ళని చూసి మనం భ్రమలో పడిపోతామేమో అని, అబ్బో వాళ్ళు చేయట్లేదు కదా నేను చేయను అనుకుంటారు కదా శిష్యులు. నేను కూడా ఇప్పుడు ఆయన చెప్పే బోధనలన్నీ విని అబ్బా నాకు కూడా అన్ని వచ్చేసి A to Z అన్ని పట్టేసాను, ఎస్సే రాసేయగలను అంటే నీకు అది అనుభవపూర్వకంగా లేదు కదా, నువ్వు అది అనుభూతి చెందట్లేదు కాబట్టి నువ్వు ఇంకా ఆ జ్ఞాన స్థితిలో లేవు. అందుకే ఆ డాంబిక ప్రదర్శనలు వద్దు, మాట్లాడకుండా రోజు సాధన చెయ్యి అని చెప్తున్నారు పరమాత్మ, నేను కాదు. ఆధ్యాత్మిక పరిపక్వత లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా సిద్ధిని పొందిన యోగులను చూసి వాళ్ళు ఏం చేయట్లేదు కదా, మనం కూడా ఏం చేయాల్సిన పని లేదు కదా అని భ్రమలోకి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ బుక్స్ చదువుతూ లోపల విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఒక అదేంటి కాషన్ అన్నమాట. చెప్తున్నారు భ్రమలోకి వెళ్ళొద్దు. ఇక్కడ భగవద్గీత ప్రతి సాధకునికి కూడా గుర్తు చేసేది ఏంటంటే జనక మహారాజు మొదలగు వారు ఏంటంటే ఉన్నత స్థితిని పొందారు. అంటే వాళ్ళు దానికి తగ్గ సాధన చేశారు కాబట్టి ఆ ఉన్నత స్థితిని పొందారు. చేసే కర్మలన్నీ కూడా వాళ్ళు ధర్మబద్ధంగా నిష్కామ కర్మ యోగంగా చేశారు. అంటే వాళ్ళు చేసే ప్రతి కర్మలో కూడా ఆ భగవంతుణ్ణి చూశారు, ఆత్మస్థితిలో ఉండి చూశారు. అదే మనం రిపీటెడ్గా మనం మననం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పనిలో కూడా మనం లోపల లయమైపోయి ఉండాలి, కానీ నేను చేస్తున్నాను అన్న ఈ బాడీ కాన్షియస్నెస్తో చెయ్యకూడదు. ఏ పని చేసినా నిష్కామంతో చెయ్యాలి. అదే వాళ్ళు చేసి చూపించారు. అంతేకాని ఉన్నత స్థితికి మనం చేరుకోవాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, అసలు కర్మ చెయ్యకుండా ఉండకూడదు. మనకి సాంఖ్యంలో కూడా చెప్పారు ఇది, కర్మలు అసలు చెయ్యకుండా ఉండకూడదు. అలాగే స్వార్థంతో కానీ ఫలాపేక్షతో కానీ కూడా చెయ్యకూడదు. ఈ రెండు మనం నెగెట్ రెండుని క్రాస్ అవుట్ చేసుకోవాలి. మనలో ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఏంటది, అసలు క్రియ చెయ్యకుండా ఉండకూడదు. ప్రతిరోజు సాధన కొనసాగించాలి. అంటే బాహ్య కార్యకలాపాల్లో ఏదన్నా మనకి ఇష్టం ఉంటే అవి కొనసాగించాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చేసే పనులు స్వార్థంతో కానీ ఫలాపేక్షతో కానీ చేయకూడదు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. మహాయోగులు ఏంటంటే వాళ్ళ ప్రాణశక్తిని ఇప్పుడు మనకి సాంఖ్యంలో 88వ శ్లోకంలో కూర్మోంగా నీవ సర్వశః యదా సంహరతే ఛాయం అంటే ఒక తాబేలు ఎలాగైతే అన్ని అవయవాలను లోపలికి ఉపసంహరించుకుంటుందో, ఎంత ఒక్క చిటికి వేసినంత మాత్రానే తను ఒక్క చిన్న ఆలోచన నేను లోపలికి ఉపసంహరించుకోవాలంటే చేసేసుకుంటాను ఎలా అనుకుంటుందో, అలాగే ఒక మహాయోగులు కూడా వాళ్ళ ప్రాణశక్తిని ఇంద్రియాల నుండి ఉపసంహరించుకొని కూటస్థుడిలో అంటే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండి ఈ దేహాన్ని ఒక శవంగా ఉంచుకోగలరు. అంటే ఈ మొత్తం అంతా ఇక్కడే ఉంది, హెడ్ ఈజ్ యాక్టివ్ ఇక్కడే ఉంది, కానీ మిగతా బాడీ నడుస్తోంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంతేగాని ఈ దేహంతో వాళ్ళకి పని లేదు. ఒక శవం లాగానే ఉంటది. ఇట్స్ లైక్ ఎ డెడ్ బాడీ. శరీరంతో అనుభవాన్ని పొందటం కానీ మనస్సుతో దాన్ని సుఖం దుఃఖం అని అనుభూతి చెందటం కానీ అవేమీ ఉండదు. ఆహా నాకు ఒక కంఫర్ట్ మ్యాట్రెస్ కావాలి, నాకు రుచికరమైన ఆహారం కావాలి, నా కంటికి కనిపించే ఒక మంచి మూవీ చూడాలి, ఇలాంటిది ఏది లేదు. శరీరం అంతా కూడా మొత్తం విత్డ్రా అయిపోయి మా ప్రాణశక్తి అంతా కూడా అంతర్ముఖం అయిపోయి కూటస్థుడిలో లయమైపోయి ఉంది. ఇంకా వీళ్ళు ద్వంద్వత్వానికి అతీతులు అనమాట. మనస్సుతో ఏదైనా అనుభూతి చెందుతుందా అంటే మనస్సుతో కాదు, ఎందుకంటే మనస్సు ఇంకా సెపరేట్గా లేదు, మనస్సు అనుభూతి చెందేదేం లేదు, మనస్సు వెళ్ళి ఆత్మలో లయమైపోయింది. అందుకు అంతా ఉండేది ఆత్మానుభూతే. ఆత్మ అక్కడ రమిస్తూ ఉంటారు అనమాట, పరమాత్మలోనే ఇంకా ఆ అనుభూతి చెందుతూ ఉంటారు. అదే నిత్యం ఆనంద సాగరంలో మునకలేస్తూ ఉంటారు వాళ్ళు. వారికి ప్రాణాయామపై ఏంటంటే పూర్తి కంట్రోల్ వచ్చేసింది వాళ్ళకి.
అలాంటి అడ్వాన్స్డ్ యోగిస్ ఏంటంటే ఈ బిగినర్ స్టేట్లో ఉన్న యోగులకి వాళ్ళ కోసం కొన్ని కార్యకలాపాలు చేయడం కానీ సాధన చేయడం కానీ చేస్తారు. సో దట్ ఏంటంటే ఈ బిగినర్స్ ఏమి చేయనవసరం లేదు అన్న భ్రమలో పడకుండా, అది ఆ భ్రమలో నుండి మళ్ళీ ఎక్కడ వీళ్ళు కూడా జ్ఞాని అని ఫీల్ అవుతారేమోనని వీళ్ళ కోసం సాధన అనేది చేస్తారు. మనకి ఒక యోగి ఆత్మకథలో స్వామి ప్రణబానంద గురించి మనం విన్నాం. 2 శరీరాల సాధువు అని చెప్తారు అక్కడ మనకి పరమహంస యోగానంద గారు. వారు ఈ 19, 20 శ్లోకాల గురించి ఏమంటున్నారంటే, మనం ఫిజికల్ మ్యాన్గా స్పిరిచువల్ మ్యాన్గా 2 శరీరాలతో ఉండొచ్చు. ఫిజికల్ మ్యాన్గా ఈ భౌతిక కార్యకలాపాలు చేయొచ్చు, స్పిరిచువల్ మ్యాన్గా మన ఆధ్యాత్మిక వ్యక్తిగా మనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించే సాధనలు రెండూ చేయాలి. 2 బాహ్యంగా భౌతిక కార్యకలాపాలు చేయాలి, 2 శరీరాలు ఉన్నట్లు అనమాట. 2 చేయాలి. భౌతిక కర్మలు అంటే ఏంటి? సరిగ్గా ఆహారం తీసుకోవటం, శుభ్రతని పాటించటం, అంటే యమ నియమాలు ఇవన్నీ కూడా మనం సరి అయిన ప్రవర్తనతో ఉండటం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవి ప్రవృత్తి కర్మలు. భౌతిక కర్మలు అంటే అవి సంపాదించుకోవటం, దాంట్లోనే ఇంకా సుఖాలలో మునిగిపోయి ఉండటం కాదు. దీని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే మన భౌతిక కర్మలు ప్రవృత్తి కర్మలు సరిగ్గా ఇలా చేస్తామో ఫిజికల్ బాడీతో, దీని ద్వారా ఏమవుతోంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, మన అంతఃకరణ శుద్ధి అవుతూ ఉంది. మన తినే సరైన ఆహారంతో కానీ, చేసే సరి అయిన ఈ మన ఈ శుభ్రత ఏదైతే మనం బాహ్యంగా ఫాలో అవుతున్నామో, మన ఆలోచనలు చూసుకోవటం, ఇవన్నీ ఏంటంటే దానివల్ల మన శరీరము మనసు శుద్ధి చేసుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే నివృత్తి కర్మలకి మన బాడీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ధ్యాన సాధన చేసుకున్నా సరే మనకి ఎటువంటి ఈ అడ్డంకి రాదనమాట. మనస్సే పెద్ద అడ్డంకి. ఆ మనస్సుని మనం క్రమక్రమంగా ఎప్పుడైతే నిర్మలంగా చేసుకుంటున్నామో మన కార్యకలాపాల వల్ల ఇంకా మనకి నివృత్తి కర్మలకి ఎటువంటి అడ్డు ఉండదు. అట్లా ఆధ్యాత్మిక సాధనతో మనం అంతఃస్ఫురణ కానీ సహజావబోధ అంటే ఇంట్యూషన్ జాగృతం చేసుకొని మనలో నిక్షిప్తంగా ఉన్న ఆత్మశక్తిని మనం అనుభూతి చెందుతాము. ఎప్పుడు ఫిజికల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్ ఇద్దరూ కూడా ఒక సమన్వయంతో ఉండాలి. 2 వేరువేరుగా ఉండకూడదు. జనక మహారాజు లాగా నిష్కామ కర్మయోగి అన్ని బాహ్య కార్యకలాపాలు చేస్తూ సాధన కూడా చేస్తూ ఉండాలి. అంటే సత్కర్మలు చేయాలి. ఇక్కడ నాన్ అటాచ్మెంట్ అంటే సన్యసించడము, అనాసక్తత అని దేన్ని అంటున్నారంటే, మనకు దుఃఖాన్ని కలుగజేసే భౌతిక సుఖాల పట్ల ఆసక్తి అనే ముల్లుని, ఏది మనకి ఏం దుఃఖాలు కలుగజేస్తున్నాయి అంటే మన ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనమాట. దానివల్ల దాని మీద ఉన్న అటాచ్మెంట్ అనే ముల్లుని, దానికంటే పదునైన ముల్లు అయినటువంటిది ఏంటది, ఆత్మలో ఆ దివ్య ప్రేమతో అనుసంధానం అవటం అనే ముల్లుతో తీయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, మెటీరియల్ యాక్షన్స్ ఆ కోరికలను మీద ఉన్న ఆసక్తి కానీ దేంతో మనం రీప్లేస్ చేయాలి అంటే భగవంతుడి మీద ఈ సాధన పట్ల ఆసక్తి, స్పిరిచువల్ యాక్షన్స్ పట్ల ఆసక్తితో దాన్ని మనం ఇట్లా లాక్కోవాలి. అప్పుడు బాహ్యం మీద కోరికలు అనేవి క్రమక్రమంగా నశిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఈ బాహ్యంగా మనకి దుఃఖాన్ని కలగజేసే ఈ భౌతిక సుఖాల పట్ల ఆసక్తి అనే ఈ ముల్లుని ఆత్మలో ఆ దివ్య ప్రేమతో అనుసంధానం అవ్వడం అనే ముల్లుతో మనం తీయాలి. అంటే అక్కడ ఎప్పుడు భగవంతునిలో లయమైపోయి ఉన్నప్పుడు మనకి ఇంకా ఈ దుఃఖాల నుండి బయటకు వస్తామని చెప్తున్నారు. అంతే కదా, మనసు వల్లే మనకి ఇవన్నీ. మనసు ఈ బయట వెళ్ళి అన్నిటితోనూ అటాచ్మెంట్ పెట్టుకోబట్టే కదా మనకి దుఃఖం. మనసు ఎప్పుడైతే ఆత్మలో లయమైపోయి ఎప్పుడు భగవంతుణ్ణే జపిస్తూ ఉన్నప్పుడు ఇంకా అది బయటికి వెళ్ళే ఛాన్సే ఉంది. ఎప్పుడు ఇక్కడే ఉన్నప్పుడు ఇంకా మనకి దుఃఖం అనేది లేదు. అదే ఒక పెద్ద ముళ్ళు అనమాట. లాహిర్ మహాశయులు కూడా మా ఋషి అష్టావక్రుడు గురించి మీరు వినే ఉంటారు. అష్టావక్ర గీత అనేది ఎక్కువగా అద్వైతులు ఎక్కువ దాన్ని చదువుకోవటం కానీ అది చేస్తారు. లాహిర్ మహాశయులు కూడా అష్టావక్రులు చెప్పింది తరచూ ఇలా కోట్ చేసేవారంటే ఏమని, జన్మ సంసార బంధాల నుండి విముక్తి గనక మీరు కోరుకున్నట్లయితే ఈ షుగర్ కోటెడ్ సెన్సరీ ప్లెజర్స్ అంటే
మనకి లోపలంతానేమో పాయిజన్, బయటికి మాత్రం పంచదార పూసినట్టు ఉండే ఈ ఇంద్రియ సుఖాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు త్యజించండి అని అష్టావక్రుడు కూడా చెప్పేవారని ఎప్పుడు లాహిరి మహాశైలు అది కోట్ చేసేవారంట. వాటిని మీరు త్యజించండి అనేవారు. క్షమ, దయ, సంతృప్తి, సత్యము, వీటి పట్ల, దైవం పట్ల ఆసక్తి, వీటితో అమృతం తాగుతున్నట్లు దాంతోనే అటాచ్ అవ్వండి. అంటే మనం క్షమతో ఉండటము, దయతో ఉండటము. క్షమ అంటే మనల్ని మోసం చేసిన వాళ్ళు కానీ మనని ఎంతో క్షోభ పెట్టిన వాళ్ళని కూడా క్షమించగలిగే ఆ నిర్మల మనస్సుతో ఉండటం క్షమ. దయతో ఉండటం మనకంటే మనకంటే తక్కువ అదృష్టవంతుల పట్ల మనకి దయతో ఉండటం కానీ, మన పశుపక్షాదులతో దయతో ఉండటం కానీ, మనకు ఉన్న దాంతో ఎంతో తృప్తిగా, సంతృప్తిగా, సంతోషంగా ఉండటం కానీ, మనకి దైవం పట్ల ఆసక్తి పెరగటం, ఇంకా ఆ అమృతంలో మనం ఎప్పుడైతే మునకలు వేస్తూ ఉంటామో అట్లాంటి వాటితో మీరు అటాచ్ అవ్వండి. అది మనకి కావలసింది అని లాహిరి మహాశైల వారు చెప్తున్నారు. ఇది నిర్మలమైన మనస్సు అంటే, భగవంతునితో లయమైపోయిన మనస్సు అంటే అలా ఉంటుందన్నమాట. సో ఇది మనకి 20వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. ఇక్కడ జనక మహారాజుల గురించి చక్కగా మనకి ఉదాహరణ చెప్పి పరమాత్మ ఈ శ్లోకాన్ని వివరించారు. అయితే మనం టకటకటక 5 శ్లోకాలు అయిపోయింది. ఒక చిన్న రీక్యాప్ 16 నుండి 20కి ఏం తెలుసుకున్నామంటే, 16వ శ్లోకంలో ఒక చక్రీయ క్రమం. పరమాత్మ నుండి మనం జీవాత్మగా వచ్చి మళ్ళీ పరమాత్మలో లయమవుతున్నాము. ఈ చక్రము అంటే ఏంటంటే సుషుమ్న, మన వెన్నుపూస. సుషుమ్నలో కూటస్థుడి నుండి మూలాధార, మూలాధార నుండి మళ్ళీ కూటస్థుడు. ఈ చక్రీయ క్రమం, ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవ్వలేని వాళ్ళు పాపాత్ములు, వాళ్ళ జీవితం వ్యర్థము. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో కూటస్థుల్లో లయమైపోయినప్పుడు జ్ఞాన ప్రాప్తి కానీ ఆనందంలో మునకలేస్తూ ఉంటాడు. అందరిలోనూ కూడా ఇంకా అంతా తానిగా చూసుకుంటాడు అనమాట. సమస్త ప్రపంచం, ఈ సృష్టి అంతా కూడా తానే అన్నది తనకు అవగతం అవుతుంది. ఎప్పుడు ఈ కూటస్థుడిలో లయమైపోయి స్థిరంగా ఉన్నప్పుడు, విశుద్ధి దగ్గర ఉన్నప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత కానీ ప్రశాంతత కానీ చవి చూస్తాడు, అది అనుభూతి చెందుతాడు సాధకుడు. అనాహత చక్ర దగ్గర మనం చెప్పుకున్నాం కదా, పద్యాలు పాడటం, ఆ డివైన్ లవ్ అనేది స్ప్రెడ్ చేస్తారు. ప్యూర్ లవ్, ఆ స్వచ్ఛమైన ప్రేమని అనుభూతి చెందటం కానీ నలుగురికి పంచటం కానీ చేస్తాడు. ఇక్కడ పద్యాలు పాడేవాళ్ళు కానీ, కీర్తనలు పాడేవాళ్ళు కానీ, పూర్తిగా ఆర్ద్రతతో రాసేవాళ్ళు ఎవరైతే అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు అనమాట. ఇంకా ఈ కింద 3 చక్రాలన్నీ కూడా స్థూల జగత్తుతో లయమైపోయిన వాళ్ళు. అంటే ఇదే ఈ మెటీరియల్ డిజైర్స్, ఈ స్థూల దేహము, దేహాత్మ భావనతో ఉండటం, కోరికలు, వీటిలో ఉన్న వాళ్ళు కింద 3 చక్రాల వాళ్ళు. ఈ చక్రీయ క్రమాన్ని అనుసరించకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే అఘాయుహు, వారే పాపాత్ములు, జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. 17, 18 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నారు? ఆత్మలో రమిస్తూ ఆత్మతోనే సంతుష్టి చెందుతూ ఉన్న వాళ్ళు నిష్కామ కర్మ యోగిగా తమ కార్యకలాపాలని చేస్తారు. వారికి ఇంకా కర్మ బంధనము ఉండదు, కర్మలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. వారు బాహ్య కర్మలు చేసినా కూడా అందులో ఎటువంటి కోరిక కానీ ఫలాపేక్ష కానీ ఉండదు. కాబట్టి వారికి కర్మ ఉండదు, అది అంటుకోదు కూడా. ఇక్కడ మనమే జ్ఞాని గురించి, మనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి గురించి కూడా కొంచెం చెప్పుకున్నాము. అది జ్ఞాని యొక్క స్థితి. ఆత్మలో నిత్యం రమించుచు అందులో మునకలు వేస్తూ ఆనందంలోనే ఉంటారు వాళ్ళు. అది మళ్ళీ 19వ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు ఇంకా ఆత్మస్థితిలో లేవు కాబట్టి నువ్వు తప్పకుండా కార్యము కర్మ రెండూ చేసి తీరాలి. అంటే భౌతిక కర్మలు చేయాలి, ఆధ్యాత్మిక సాధన రెండూ కూడా చేయాలి. ఎట్లా చేయాలి? అటాచ్మెంట్ లేకుండా, ఎటువంటి అనుబంధం లేకుండా వైరాగ్య భావనతో చేయాలి. ఎట్లా కర్మలు చేయవలసిందే, సాధన కొనసాగించవలసిందే. జ్ఞానులను చూసి ఏం చేయనక్కర్లేదు అన్న భ్రమలో నువ్వు ఉండవద్దు. సరైన సాధన, సరైన రీతిలో ప్రవృత్తి కర్మలు చేసినప్పుడే నువ్వు నీ అంతిమ గమ్యాన్ని చేరుకుంటావు అని పరమాత్మ అందరికీ ఒక గుర్తు చేస్తున్నారనమాట. భ్రమలో ఉండొద్దు, మీరు ఇంకా జ్ఞానులు కారు అని.
20 శ్లోకంలో ఏమంటున్నారు? ఇక్కడ జనక మహారాజును ఉదాహరణగా తీసుకుని ఇటువంటి ఆదర్శప్రాయులు వారు విధి నిర్వహణ సక్రమంగా చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి సిద్ధిని పొందారు. అలా సిద్ధిని పొందిన వారు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేకపోయినా సరే వారికి కింద ఉన్న వాళ్ళని ప్రోత్సహించటానికి కర్మలు చేస్తూ ఉంటారు. వారు నిష్కామ కర్మయోగులు, ఆదర్శప్రాయులు అందరికీ అని చెప్తున్నారు. వారిని చూసి వారిలాగా ఉండటానికి ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఉత్తముడు కాబట్టి తనని ప్రోత్సహిస్తున్నారు. నువ్వు చేస్తే నిన్ను చూసి అందరూ కూడా ఆ కర్మలు ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. నువ్వు నిష్కామ కర్మయోగిగా ఉంటే నిన్ను చూసి అందరూ కూడా అలాగే ఉంటారు. బికాస్ యువర్ నువ్వు ఒక క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కదా. నువ్వు క్లాస్ ఫస్ట్ కాబట్టి నిన్ను చూసి అందరూ కూడా అట్లాగే బాగా చదువుకుంటారు, సాధన చేస్తారు. ముందు నువ్వు చెయ్యి, నువ్వు ఇంకా ఆత్మస్థితిలో లేవు అని చెప్తున్నారన్నమాట. సో ఇది మనం ఈ 5 శ్లోకాలలో నేర్చుకున్న ఆ, ఆధ్యాత్మిక అంతరార్థము. సో మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణార్పణమస్తు.